156th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ద ఫుడ్ ఆఫ్ సిల్క్ వార్మ్? సిల్క్ వార్మ్కి ఫుడ్ ఏంటి? సిల్క్ వార్మ్కి ఫుడ్ అనేది ఏంటిది? మల్బరీ లీవ్స్. మల్బరీ లీవ్స్. సిల్క్ వార్మ్ యొక్క ఫుడ్ ఏంటిది? మల్బరీ లీవ్స్. పట్టు పురుగులు ఆహారంగా మల్బరీ ఆకులను తింటాయి. మల్బరీ ఆకులను తింటాయి. మల్బరీ ఆకులు అంటే ఏంటివి? మల్బరీ లీవ్స్ అంటే ఏంటివి? మనకు ఏ విధంగానైతే చెట్లు ఉన్నాయో, డిఫరెంట్ రకాలైన చెట్లు ఉన్నాయో, ఈ పట్టుపురుగుల కోసం పెంచే చెట్లను మల్బరీ చెట్లు అంటారు. ఆ మల్బరీ మొక్కల నుంచి తీసుకొచ్చిన మా ఆకులు ఏవైతే ఉంటాయో ఆ ఆకులను తిని ఈ యొక్క పట్టుపురుగులు పెరిగి చివరి దశలో కాటర్ పిల్లర్ దశలో మనకు పట్టును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. పట్టును ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ 157 క్వశ్చన్ చూడండి. విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ సిల్క్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా? మనకు ఎక్కడ నుంచి ఎక్కువగా మనకు మన ఇండియాలో ఎక్కువగా సిల్క్ను తయారు చేస్తున్నామనంటే మనము అది ఎక్కువగా ఈ యొక్క మల్బరీ సిల్క్ను, మల్బరీ ఆకులను తెంపి మల్బరీ చెట్ల ఆకులను ఆహారంగా ఇచ్చి పట్టు పురుగులను పెంచి దాని నుంచి తయారు చేయబడిన సిల్క్ని దాని నుంచి తయారు చేయబడిన పట్టుని మన భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. కాబట్టి మనము మల్బరీ సిల్క్ని మన భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నామనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. 158 క్వశ్చన్ చూడండి. నేమ్ వన్ వెరైటీ ఆఫ్ సిల్క్ అదర్ దాన్ మల్బరీ సిల్క్. సో మల్బరీ సిల్క్ తోటి కనుక పోల్చితే దాని రకంగా ఉన్న ఇంకొక సిల్క్ను చెప్పమని అంటున్నాడు. ఇంకొక సిల్క్ పేరేంది? టస్సార్ సిల్క్. ఇంకొక సిల్క్ ఏంటిది? టస్సార్ సిల్క్. మల్బరీ సిల్క్ కాకుండా లభించే మరొక అడవి పట్టు రకము టస్సార్ సిల్క్. ఏంటిది? అది టస్సార్ సిల్క్ అనేది గుర్తుంచుకోండి. టస్సార్ సిల్క్ అనేది గుర్తుంచుకోండి.